భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 25 శ్లోకం అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయం ఉచ్యతే తస్మాత్ ఏవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. భావార్థం: ఈ ఆత్మను చూడలేరు, ఊహించలేరు, ఎలాంటి మార్పుకి లోనవదు. కాబట్టి ఈ ఆత్మ గురించి నీవు శోకించకూడదు. ఇది శాశ్వతమైనది. ఈ శరీరము, భావాలు మాత్రమే మారతాయి. తాత్విక దృక్పథం: శ్రీకృష్ణుడు ఇక్కడ మనకు జీవితాన్ని బోధిస్తున్నాడు. నీవు చూసేది, అనుభవించేది, ఊహించేది అన్నీ దేహస్థితులే, కాని ఆత్మ అలా కాదు. ఆత్మను చెప్పలేరు, ఆత్మను తాకలేరు, ఆత్మను సరిచూసుకోవలేరు. ఇది అవ్యక్తం, ఇది అచింత్యం, ఇది అవికార్యం, అంటే మారనిది. ఉపమానం: గాలి మనకెప్పుడు కనిపించదు, కానీ మనం దానిని అనుభవిస్తాం. అలాగే ఆత్మను చూడలేము, కానీ అది మన అస్తిత్వానికి మూలం. ఆచరణ పాఠం: ఈ శ్లోకం మనకు చెబుతోంది, నీవు చూడలేని, ఊహించలేని, మారని ఆత్మ వివరణ గురించి శోకించవద్దు. శరీరాలు మారతాయి, అయితే ఆత్మ మారదు. ఆత్మ సత్యం, శాశ్వతం, నిత్యం. ఈరోజు మీరు ఏ విషాదంలో ఉన్నా ఈ శ్లోకాన్ని గమనించండి. శోకానికి అర్థమే లేదు, ఎందుకంటే నీ సత్యస్వరూపం ఆత్మ. వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, కామెంట్ ద్వారా మీ అభిప్రాయం చెప్పండి, సబ్స్క్రైబ్ చేయండి. భగవద్గీత యొక్క తాత్విక చిగురింపుల కోసం ఓం తత్ సత్. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.